కామెంట్స్ లో కూడా మనం చూస్తూనే ఉన్నాము. అంటే ఏంటండి మీరు రాజకీయం పరంగా మీకు అవగాహన ఉందా? గిరిజన ప్రాంత సమస్యల గురించి మీకు అవగాహన ఉందా? ఖచ్చితంగా చుట్టం చూపుగా వచ్చారు, మళ్ళీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతారు అన్నట్టు మనకు వస్తున్నాయి. ఏం చెప్తారు దానికోసం? చుట్టం చూపుగా నేనైతే రాలేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇక్కడ నేను కొంతమంది ఇప్పుడు మన వాళ్ళు ఇది నా ఊరని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నారు. మన వాళ్ళు ఉన్నారు. సో రాజకీయాలకి రావాలని, లైక్ గిరిజన ప్రజలకి సేవ చేద్దామని, అది కూడా ఒక రాజకీయ నేతగా మీకు ఎందుకు అనిపించిందండి? కొందరికి కొలాయిలు లేని పరిస్థితి. కొందరైతే మొన్న పుట్టమామిడి గ్రామంకి వెళ్ళాను, అటువైపు ఏరియాస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళాను, వేరే పంచాయతీల వైపు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి నీటి సదుపాయం ఇంకా లేదు. వాళ్ళు 52 మెట్లెక్కి నీళ్ళు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. కొందరు వాళ్ళకి ఓన్ సెటప్ చేసుకున్నారు. అంతే జాబ్ లో మీకు లాక్స్ ఆఫ్ సాలరీస్ ఉంది కదా? ఉంది. సో అవన్నీ వదులుకొని ఎందుకు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనిపించింది మీకు? మంచి లైఫే కదా, సాఫ్ట్వేర్ లో లక్షల జీతం. ఆఫ్ కోర్స్ మంచి లైఫే. అన్ని ఇదొక అన్ఎక్స్పెక్టెడ్ యూ టర్న్ నాకు కూడా. ఎందుకంటే నేడు మన గిరిజన ప్రాంతంలో ఉన్న 7